ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 56వ సిఆర్డీ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని పనుల పురోగతి, కొత్త టెండర్లు, భూ కేటాయింపులపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిని నాలెడ్జ్ హబ్గా మార్చే దిశగా రాజధానిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచే అంశంపై అథారిటీ సుదీర్ఘంగా చర్చించింది. వీటితో పాటు రాజధానిలో నివసించే అఖిల భారత సర్వీస్ అధికారులు, అలాగే గౌరవ న్యాయమూర్తుల నివాసాల వద్ద చేపట్టాల్సిన అదనపు నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజధానిలోని జోన్ 8లో ఎల్పీఎస్ పనులతో పాటు వర్షపు నీటి నిర్వహణకు కీలకమైన పంపింగ్ స్టేషన్ల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. అలాగే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న యోగా నేచురోపతి సెంటర్ నిర్మాణానికి సంబంధించి మంత్రుల ఉపసంఘం తీసుకున్న భూ కేటాయింపు నిర్ణయాలను సీఎం సమీక్షించారు. ఏపీ సిఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలన వ్యయాలకు సంబంధించిన మంజూరుపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. జరీబు, మెట్ట భూముల వర్గీకరణపై నెలకొన్న సందిగ్ధతను తొలగించడానికి ఒక రాష్ట్ర స్థాయి కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. టాప్ 5 రాజధానిలో దీని ఒక రాజధాని చేయాలని ఒక దిశానిర్దేశం ఇచ్చిన పరిస్థితుల్లో నేను గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారు ఈ వర్ధమాన్ విలేజ్ని ఒక 10 రోజుల క్రితం రావటం జరిగింది. రైతు సోదరులతో వాళ్ళందరితో కూర్చొని అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ల్యాండ్ పుల్లింగ్ మీద ఆ రోజు వాళ్ళందరూ యాక్చువల్గా ఈ తిల్లూరు నుంచి వర్ధమాన్కి వచ్చే రోడ్డు చాలా భయంకరంగా ఉంది, వెంటనే దాన్ని చేయించమని శ్రావణ్ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో ఉండి అందరూ అడగటం జరిగింది. దాని మీద యాక్చువల్గా వెంటనే నేను అధికారులకు ఆదేశించాను దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయమని. వాళ్ళు వెంటనే కేవలం ఒక వారంలో లాస్ట్ సండే దాన్ని టేకప్ చేశారు, అది కంప్లీట్ చేశారు. నేను అధికారులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఊర్లో ఉన్న మెయిన్ రోడ్డు కూడా ఇబ్బందిగా ఉంది, దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసి చేయమని యాక్చువల్గా శ్రావణ్ గారు ఇప్పుడే అడుగుతున్నారు. ఎందుకంటే విలేజ్లో ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా శ్రావణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారని వారు అడిగారు. ఇప్పుడే అధికారులు చెప్తున్నాను, వెంటనే దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తే వీలైన తొందరలో దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో అంటే ఫ్యూచర్లో ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ మెయిన్ రోడ్ అవుతాయి. అంటే 165 అడుగుల వెడల్పులు, అదేవిధంగా 195 అడుగులు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ప్లాన్ చేసామో అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి పోయన్నీ కూడా 165 అడుగులు కానీ లేదా 195 అడుగులు కానీ. అయితే చాలా ఇబ్బంది పడటం వల్ల అందరూ శాసనసభ్యులు అడిగి దాన్ని చేసాము. నిజంగా ఆనందంగా ఉంది. అధికారులు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం 1148 మీటర్ల లెంత్. ఇది మొత్తం దీనికి 98.7 లక్షలు ఖర్చు అయింది. 98.7 లక్షలు ఖర్చు అయింది. దాన్ని బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు, ఎందుకంటే దీని పక్కనే లేఅవుట్ యాక్చువల్గా వాళ్ళు చేస్తున్నారు, లేఅవుట్ని వాళ్ళే దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.